రైట్ బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు పవన్ స్ట్రాటజీతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యూహాలపై చర్చ జరుగుతుంది. పవన్ వ్యూహాన్ని ఫాలో అయ్యుంటే హర్యానాలో కాంగ్రెస్ గెలిచేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏపీలో సరికొత్త స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ అమలు చేశారు. హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలాయి. ఇక పవన్ వ్యూహాలను ఫాలో అయ్యుంటే కాంగ్రెస్ కే విజయం దక్కేదని ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే స్పష్టంగా తెలుస్తుంది. హర్యానాలో బీజేపీకి 39.94% ఓట్లు, కాంగ్రెస్ కు 39.09% ఓట్లొచ్చాయి. ఆప్ 1.79% ఓట్లు సాధించింది. 2000 ఓట్ల లోపు తేడాతో 9 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. టీవీరావు, చెప్పండి, పవన్ స్ట్రాటజీ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే పవన్ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేదని కూడా ఇక్కడ విశ్లేషకులు భావించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, కూటమికి సంబంధించి ఏపీలో అవలంబించిన స్ట్రాటజీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటటువంటి స్ట్రాటజీని ఏపీలో అమలు చేసి గెలిచారు. అలాగే ఇదే విషయాన్ని ఇటువైపు హర్యానాలో కూడా అమలు చేయక ఓడిపోయారు. మరి దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తే కూటమి ఏదైతే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్గా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అయిందంటే, హర్యానాలో ఓటమి తర్వాత యావత్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించిన 36 పార్టీలు కూడా దీనిపై కూలంకషంగా చర్చిస్తున్నాయి. ఇంత ఖరాఖండిగా ఓటమి పాలవడానికి ప్రధాన కారణం ఏదైతే అందరూ కలిసికట్టుగా లేకపోవడం, అంతేకాకుండా ఎవరికి వారుగా పేరుకి అందరూ కూడా ఇండియా కూటమి అని కూటమి కట్టినా కూడా అందులోని పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఈ ఓటమి అనేటటువంటిది తమను వెంటాడింది అనేది ఇప్పుడు కాంగ్రెస్లో అంతర్మదనం ఏదైతే లోన గుబేలు అన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఏదంటే ఇక్కడ సాధారణంగా మనం చూస్తే ఏదైతే అందరూ ఐక్యంగా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇటువైపు హర్యానాలో కాంగ్రెస్ విజయం తథ్యమయ్యేది. ఇటువైపు భారీగా బీజేపీకి హర్యానా వ్యాప్తంగా మూడోసారి చరిత్రలో లేని విధంగా హ్యాట్రిక్ సాధించడం అనేటటువంటిది ఒక బీజేపీలో జరుగుతున్నటువంటి పొరపాట్లకు సంబంధించి భారీ ఎత్తున ఏదైతే గతం 6 నెలలకు ముందుగా ముఖ్యమంత్రిని మార్చినటువంటి నాయబ్ని మార్చినటువంటి బీజేపీకి ఏదైతే అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఖట్టర్కి సంబంధించి విభేదాలు ఉన్నా కూడా వారిని సమన్వయపరిచారు. ఏదైతే వ్యతిరేక ఓటు చీలకూడదని ఇక్కడ వీళ్ళు భావించారు, వ్యతిరేక ఓటు చీలుతుందని మాత్రం వీరు గమనించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ. అయితే వ్యతిరేక ఓటుకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ మూటగట్టుకున్న దానికి సంబంధించి మూల్యం ఈ ఓటమి రూపంలో చవిటి చూడాల్సి వచ్చింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి. 39.94 ఓట్ షేర్తో 49 స్థానాలు బీజేపీ సొంతం చేసుకోగా 39.09 ఓట్ షేర్తో కేవలం 35 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. మరి ఇందులో ఏదైతే కూటమి కట్టినటువంటి కూటమి పార్టీలో ఒకటిగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏకపక్షంగా ఒంటరిగా పోటీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా 1.79 ఓట్ షేర్ని చీల్చడంతో ఇక్కడ భారీగా సీట్లలో తారతమ్యం వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటమికి కూడా ప్రధాన కారణం ఈ చీలికే అనేటటువంటిది ఇక్కడ చెప్పకనే చెప్తోంది. ఏదైతే 2000 ఓట్ల షేర్తో దాదాపుగా 9 నుంచి 12 సీట్లు ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఈ సీట్లు కానీ కాంగ్రెస్ చేతిలోకి వస్తే కనుక ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసేది. మరి మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేస్తే కొన్ని రాజకీయ పరిణామాలతో అధికారాన్ని కూడా చేజిక్కించుకునే అవకాశం ఉండేది. ప్రధానంగా ఇటువైపు బీజేపీకి చూసుకున్నట్టయితే దాదాపు 4 వర్గాలు ఉన్నాయి. జవాన్ల నుంచి, కిసాన్ల నుంచి, అలాగే పహిల్వాన్ల నుంచి ఈ మూడు వర్గాలకు తోడు ఇటువైపు కట్టర్ వర్గం కూడా సపరేట్ అయింది. మరి ఈ నాలుగు వర్గాలకు సంబంధించి
ప్రభుత్వంపై వ్యతిరేకత, విభజనలు ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అగ్నివీరుకు సంబంధించిన వ్యతిరేకత, అలాగే ఇటువైపు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించిన వ్యతిరేకత, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఏదైతే కనీసం 20-30 సీట్లకు కూడా పరిమితం కాదనుకున్నటువంటి బీజేపీకి కాంగ్రెస్ ఏదైతే ఓట్ల షేర్ అనేటటువంటిది ఏదైతే ఓట్ షేర్ అనేటటువంటిది విభజించి ఏదైతే వ్యతిరేక ఓటు విడిపోవడం వల్ల ఈ ఉపద్రవం అపజయం అనేటటువంటిది కాంగ్రెస్కు దాపురించింది. మరి ఈ నేపథ్యంలో చూస్తే పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అనేటటువంటి స్ట్రాటజీని ఇక ముందు కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఆచరిస్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పుడు గగ్గోలు పెడుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే వ్యతిరేక ఓటు ఇక ముందు ఏ పార్టీతోటి, అలాగే ఏ రాష్ట్రంలో పోటీ చేసినా కూడా ఏ పార్టీలోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఓట్ బ్యాంకును చీలనివ్వకూడదు అనడానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూస్తే ఇక్కడ ఇది ఒక గుణపాఠంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కూడా ఇప్పుడు ఇక ముందు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని అవలంబిస్తే కనుక విజయాలు సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. దేశవ్యాప్తంగా 18-19 రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ సొంతగా పాగా వేయగలిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ చూసాం ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కర్ణాటకలో కూడా ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసింది. ఏదైతే అధికారం ఎవరికి వచ్చిందని తర్వాత కాదు, తొలుత ప్రజల మద్దతు కూడగట్టుకోవాలంటే వ్యతిరేక ఓటును, ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటును చీలనిస్తే కనుక ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పట్టినకైతే పడుతుంది అనేటటువంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసినటువంటి ఏపీలో వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటటువంటి నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, ప్రచారం అవుతుంది. మరి దీన్ని భవిష్యత్తులో ప్రతి రాజకీయ పార్టీ ఇంప్లిమెంట్ చేసే స్థాయికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా ఇంప్లిమెంట్ అవుతుందంటే ఇక్కడ ఆశ్చర్యపోనవసరం లేదు. మరి దీన్ని బట్టి చూస్తే హర్యానాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ మెయింటైన్ అయినట్టయితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఇప్పుడు ఈ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల హర్యానాలో కాంగ్రెస్ నిట్ట నిలువున ఓడిపోయినటువంటి దుర్గతి పట్టిందనుకోవాలి యామిని. రైట్, థ్యాంక్ యూ.